అందరూ యోగ సాధన చేయవలసిందే. చిన్నప్పటి నుంచి చేస్తే మరీ మంచిది. మధ్య వయస్సు నుంచి చేస్తే పర్వాలేదు. వయస్సు అయిపోయిన తర్వాత చేసినా కూడా పర్వాలేదు, తప్పేం లేదు. కానీ చిన్నతనం నుంచి చేయటం అనేది చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా ఈరోజు వేద విద్యార్థులు, సంప్రదాయ గురుకుల నుంచి విద్యార్థులు మీరంతా వచ్చారు. ఈరోజు చాలా మంచిది. ఈరోజు మీరు చేసే ఈ యోగ సాధన విలువ మీకు ఈరోజు తెలియదు, రేపు తెలుస్తుంది. అది విశేషం. ఈరోజు బ్యాంకులో వేసింది రేపు ఇంట్రెస్ట్ ఇస్తుంది కదా, ఈరోజే ఇవ్వదు. ఈరోజే కదా నువ్వు వేసావు, వచ్చే నెల అండి అంటారు, అవునా కాదా? అలాగే క్రియాయోగం కూడా, మీరు చేసే యోగ సాధన ఈరోజు ఏం రాలేదే అని అనుకోవద్దు. అది ఈరోజు రాకపోయినా రేపు మీకు అనంతమైన ఫలం ఇస్తుంది దత్తక్రియాయోగం. మర్చిపోవద్దు, అనంత ఫలం, ఇంత అంత అని కాదు, అనంత ఫలాన్ని ఇస్తుంది. ఈరోజే విత్తు నాటి ఈరోజే ఫలం కావాలి అంటే ఎలా? అలా కుదరదు.